హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక నార్త్ ఫేసింగ్ సంబంధించి ఒక 150 చదరపు గజాలుగా ఉన్నటువంటి ప్లాట్ ఉన్నప్పుడు, దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాము. మనం ఇప్పుడు డూప్లెక్స్ అంటే G+1, G+2 ఈ 1, 2 2 ఫ్లోర్స్‌ని డూప్లెక్స్ కింద ఏ రకంగా మలుచుకోవచ్చు, ఏ రకంగా డిజైన్ చేశాము అన్న దాంట్లో భాగంగా డూప్లెక్స్‌లో లోవర్ ఫ్లోర్ అనేది ఈ యొక్క వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఇది మనం ఒక వర్షన్ 1గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామండి. ఇందులో కూడా ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు కనీసం 25 అడుగులు ఉండడం వల్ల, ముందు ముందు రోడ్ ఎక్స్‌టెన్షన్ 30 అడుగులు చేస్తారు కాబట్టి, ఖచ్చితంగా 2.5 అడుగులు ఉత్తరం ఫ్రంట్ వదిలిపెట్టి, మిగతా స్థలం లోపల కొంత మళ్ళా ఫ్రంట్ సెట్ బ్యాక్ వదిలిపెట్టుకొని ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగింది. ఇందులో ఆల్రెడీ ఓవరాల్‌గా G+2 డూప్లెక్స్ ఈ రకంగా ఉంటుందనేది ఒక డిజైన్ అనేది మనం చేసినప్పుడు, ఇప్పుడు మనం డూప్లెక్స్ యొక్క లోవర్ ఫ్లోర్ యొక్క ఇంటర్నల్ థింగ్స్ అనేది ఇక్కడ మనం చూపెట్టడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇందులో మనం పార్కింగ్ కూడా కంప్లీట్‌గా ఈస్టర్న్ పార్ట్ అనేది ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ ఈ డిజైన్ ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకేంటంటే, ఆల్రెడీ గ్రౌండ్‌కి సంబంధించినటువంటి వీడియో మనం పార్కింగ్ ఏ రకంగా, అదే రకంగా ఎలివేటర్ ఏ రకంగా యాక్సెస్ చేయాలి, అదే రకంగా ఒక సింగిల్ బీహెచ్‌కే వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పింది ఏ రకంగా యాక్సెస్ చేయాలనేది ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశామండి. ఇప్పుడు G+1కి వస్తున్నామండి మనం. G+1కి వచ్చినప్పుడు మనం యాక్చువల్‌గా కింద నుంచి మెట్లెక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రకంగా ఈ యొక్క ఫ్లోర్‌కి యాక్సెస్ అవుతామండి. ఫ్లోర్‌కి యాక్సెస్ అయిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా నార్త్ పక్కన మళ్ళా మనం బయట బాల్కనీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చుకున్నాము. అదే రకంగా ఒక చిన్న సిట్‌ఔట్ లాంటిది ఇచ్చామనమాట. ఒక ఇద్దరు, ముగ్గురు మెంబర్స్ కూర్చొని మాట్లాడుకోవడానికి. చూడండి ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఒక టెలివిజన్ క్యాబిన్ యూనిట్ అనేది ఈ రకంగా ఇచ్చామనమాట. ఇచ్చి పూర్తిగా సౌత్ ఈస్ట్‌లో కిచెన్ అనేది ఏర్పాటు చేసి, ఒక డైనింగ్‌తో పాటుగా డిష్ వాష్ చేసుకునే వ్యవస్థని ఈ రకంగా ఇచ్చుకుంటూ, కాస్త కిచెన్ స్టోర్‌కి కొంత భాగం అనేది ఏర్పాటు చేశామనమాట. అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్ అనేది చూసుకున్నప్పుడు మనం ఇవన్నీ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఇందులో 1 బై 1 అనేది మనం ఇక్కడ చూద్దామండి యాక్చువల్‌గా. ఇది సెకండ్ ఫ్లోర్ ఆ డూప్లెక్స్ యొక్క లోవర్ ఫ్లోర్ యొక్క డిజైన్ మనం చేసింది. ఒక రౌండ్ పిల్లర్స్‌తో చిన్న ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా ట్రెడిషనల్‌గా చూపెట్టే ప్రయత్నం చేశామనమాట. సో, వారికి ఈ యొక్క ఫ్లోర్ మనం చేసినప్పుడు ఎక్కువగా పూజా మందిరం ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి ఒకటి క్లియర్ అయితే, డిష్ వాషర్‌తో పాటుగా మనకి కిచెన్ స్టోరేజ్ గూడా ఉండాలి అని చెప్పారనమాట. ఆల్రెడీ ఎలివేటర్ అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసాం. సో, 1 బై 1 అనేది మనం వద్దామండి. ఈ రకంగా బెడ్‌రూమ్ అనేది మనం తీసుకునేటప్పుడు మెయిన్ కబోర్డ్ అనేది ఏ రకంగా ఇచ్చామో, అదే రకంగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఆ బెడ్‌రూమ్‌లో ఏ రకంగా ఏర్పాటు చేసాం అనేది మీరు చూడండి. ఇది ఈ రకంగా ఇది డ్రెస్సింగ్ రూము. అదే రకంగా ఇదంతా మనం చూసినప్పుడు బెడ్డు. అదే రకంగా 2 డైరెక్షన్స్‌లో మనకి కిటికీలొచ్చే విధంగా మనం ఏర్పాటు చేశామనేది జరిగిందండి. వారు ప్రత్యేకంగా ఒకటైతే కోరుకున్నారండి. అదేంటంటే, ఈ యొక్క బెడ్‌రూమ్‌లో వెస్ట్ పక్కన కంప్లీట్‌గా చిన్న అటక లాంటిది ఇవ్వండి అనేది చెప్పడం జరిగింది. వారి గురించి అటక అనేది లింటల్ లెవెల్ పైన అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ఆ యొక్క రూమ్‌కి ఒక అటాచ్డ్‌గా ఒక వాష్ ఏరియా. అదే రకంగా స్పెసిఫిక్‌గా ఒక పూజా గది అనేది ఇక్కడ సౌత్ పక్కన ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే, దేవుడు ఈ దిక్కుకే ఉండాలి, దేవుడు ఈ దిక్కుని చూస్తూనే ఉండాలి, లేదంటే మనం ఈ దిక్కుని చూస్తూ కూర్చోవాలి అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే ఒక సర్వాంతర్యామి అనేది మనం చూసినప్పుడు ఒక వైబ్రెన్సీ రూపంలో ఉంటారు. అన్ని వేళలా, అన్ని చోట్ల ఆయనే వైబ్రెన్సీ రూపంలో ఉంటాడు. మనం ఈ యొక్క స్థాపత్య వేదం అనే ధర్మాన్ని చెప్పినప్పుడు వాట్ వి ఆర్ డూయింగ్ వాస్తు అంటే, వి ఆర్ క్రియేటింగ్ ఏ సూటబుల్ వైబ్రెన్సీ ఫర్ దట్ ఫ్యామిలీ. ఆ వైబ్రెన్సీనే భగవంతుడి తత్వం అన్నమాట. కాకపోతే మనం ఫిజికల్‌గా పూజ చేసుకునే దానికి అన్ని వేళలా తూర్పని, ఈశాన్యాలని కూడదు. ఎందువల్ల?
మనం ఒక డిజైన్ యొక్క ప్రాముఖ్యతను బట్టి డిజైన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడ దక్షిణం పక్కగా మీరు ఈ రకంగా హాల్‌లోంచి పూజ చేసుకోవడానికి నాకైతే ఇబ్బంది లేదని చెప్పి నేను ఈ యొక్క డిజైన్ చేయడం అనేది జరిగింది. అంటే చూడండి, ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఉండేటటువంటి స్థితి మీరు చూడండి. ఇక్కడ ఎంటర్ అయితారు. ఎంటర్ అవ్వగానే కాస్త ఇలా ఎడమ పక్కన సిట్ అవుట్. అదే రకంగా ఈ పూజా గది. పూజ అనేది ఇక్కడే పెట్టామండి. ఎందుకు ఇక్కడ పెట్టాము అంటే, ఏదైనా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒక 10 మంది ఎప్పుడైనా ఏదైనా వ్రతం ఏదైనా చేసినప్పుడు కూర్చోడానికి కూడా హాల్ వాడుకోవచ్చు. అదే రకంగా ఎలివేటర్ అనేది ఇక్కడ దిగుతారండి. అంటే కిచెన్‌కి ఒక పక్కన ఎలివేటర్ ఈ రకంగా దిగి యాక్సెస్ చేయడానికి అనుకూలంగా. అదే రకంగా ఒక డైనింగు, కిచెను, అంటే ఏ స్పేస్‌నైనా యాక్సెస్ చేసినప్పుడు వేరే ఆహ్, ఇబ్బందులేమి లేకుండా. ఇక్కడ మాకు కొంత ఒక 5 ఫీట్ ఒక స్పేస్ అనేది బ్రహ్మసూత్రాస్ వెళ్ళడానికి మాకు కొంత గ్యాప్ అనేది వచ్చిందండి. యాక్చువల్‌గా కొంచెం డిజైన్ చేసినప్పుడు ఏంటంటే, చాలా సందర్భాల్లో వాష్‌రూమ్ లేదా టాయిలెట్ ఒక గోడకు ఆనుకునే పూజా మందిరం యాడ్ చేసిన సందర్భాలు చాలా చోట్ల చూడడం అనేది జరిగిందనమాట. ఇక్కడేంటంటే పూజా మందిరాన్ని ఈ యొక్క టాయిలెట్టు ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సొచ్చిందనమాట. సో, అందువల్ల ఆ యొక్క టాయిలెట్ యొక్క ఉనికిని అక్కడ మనం తప్పించడానికి మధ్యలో ఏంటంటే జనరల్‌గా ఒక యాక్టివిటీ అనేది యాడ్ చేశామండి. అదేంటంటే ఒక స్టడీ టేబుల్ అనేది పెట్టి చిన్న బుక్ షెల్ఫ్ ఒక 10 ఇంచెస్ బుక్ షెల్ఫ్ అనేది పెట్టడం ద్వారా అక్కడ పక్కనేదో టాయిలెట్ ఉంది. టాయిలెట్‌కి పక్కగానే మనకి పూజా మందిరం ఉన్నది అనేటటువంటి ఫీలింగ్ ఇక్కడ లేకుండా చేయగలిగామండి డిజైన్‌లో. బట్ ఆహ్, నీడెడ్ గూడా. ఇక్కడ కాస్త కూర్చొని కాస్త వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్పేస్ అక్కడ ఉందండి. 5 ఫీట్ తక్కువ కాకుండా ఉందనమాట. అందువల్ల ఇక్కడ ఆ రకంగా మనం చేయగలిగామండి. సో, ఓవరాల్‌గా ఇది ఈ రకంగా వచ్చినప్పుడు, మనం డూప్లెక్స్‌కి ఇచ్చినటువంటి మెట్లకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చామండి వాస్తవంగా. ఇక్కడ మెట్లకి మనము తీసుకున్నటువంటి కొలతలేంటంటే, చాలా మంచి కొలతలనేవి తీసుకున్నాం. ఎందుకు మెట్లకి మనం ఈ రకంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సొచ్చింది అనేది మీరు తెలుసుకోండి. ఇదిగోండి 7 ఫీట్ 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాం. అంటే 3.5 అడుగుల వెడల్పుతో మెట్లనేది ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఒక డూప్లెక్స్ అనేది తీసుకునేటప్పుడు అది ఒక గేట్‌వే టు దోస్ స్పేసెస్. ఆ యొక్క గేట్‌వే అనేది ఎలా ఉన్నతంగా ఉండాలనమాట. అందుకే ఆహ్, ఈవెన్ 7 ఫీట్ 2 ఇంచెస్ అంటే అపార్ట్‌మెంట్‌లో గూడా 6 అడుగులు 6 అంగుళాలే ఉంటుందండి. 2 మీటర్లే ప్రిస్క్రైబ్డ్‌గా ఇచ్చేది. కానీ మేము మెట్లకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ డిజైన్ ఈ రకంగా తీసుకునేటప్పుడు, మీరు సేమ్ కింద ఏదైతే బెడ్‌రూమ్ ఏదైతే ఉందో, అదే కొలతలు పైన గూడా మనకి అప్లై అయినియండి. అయినా సరే ఒక అవగాహనకొచ్చి దగ్గర దగ్గర 11 ఫీట్ ఇది. అంటే తూర్పు పడమరలుగా, అలాగే ఉత్తర దక్షిణాలుగా 13, 4 ఉందన్నమాట. అదే రకంగా ఈ యొక్క వాష్‌రూమ్ గూడా తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయండి. ఇదిగోండి 4x5 అంటే 6. 4x6 ఎస్ఎఫ్‌టి వచ్చిందనమాట. అదే రకంగా ఆహ్, మనకి 12 ఫీట్ 32 ఫీట్ 9 ఇంచెస్ అనేది మనకి ఉత్తర దక్షిణాలుగా వచ్చింది. ఏది ఇది హాల్ అండి. అంటే బ్రహ్మస్థానము ప్లస్ ఉత్తరం కలిపి. ఇక్కడ 12.5 వచ్చిందనమాట ఉత్తర దక్షిణాలుగా యొక్క హాల్. అదే రకంగా ఎలివేటర్‌కి ఆల్రెడీ మనం డెడికేట్ చేసామండి. కిచెన్ గూడా 6x8 వచ్చిందండి. 8 అడుగులు తక్కువ కాకుండా వచ్చింది. ఇక్కడ మనం స్పెషల్‌గా వచ్చేసిందేంటంటే, ఈ యొక్క డిష్ వాష్‌కి ఒక స్పెసిఫిక్ స్పేస్ అనేది మనం క్రియేట్ చేసామనమాట. 4, 4 ఇంటూ 7, 2 ఇందులోనే మన కిచెన్ స్టోరేజును ఈ రకంగా డిష్ వాషర్ ఏదైనా పని మనిషొచ్చి ఈ కడగడానికి అనుకూలంగా చేసుకున్నాము. దీన్ని కొంచెం హ్యాండ్ వాష్‌గా కింద వాడుకోవచ్చు. అదే రకంగా మనం ఓవరాల్‌గా డైనింగ్. డైనింగ్ అనేది 8, 3 ఇంటూ
12.5 ఇవ్వడం జరిగింది. కిచెన్ అనేది 5 అడుగులు 9 అంగుళాలు అంటే 6x8 ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ రకంగా ఒక లోవర్ ఫ్లోర్‌లో ఒక బెడ్‌రూమ్ మాత్రమే మనం ఇవ్వడం ద్వారా ఈ రకంగా స్పేస్‌ని మనం క్రియేట్ చేశామండి. సో, ఇది ఓవరాల్‌గా మీరు చూసినప్పుడు ఈ రకంగా డూప్లెక్స్ యొక్క లోవర్ ఫ్లోర్ ఈ రకంగా మనం ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ బయటికి బాల్కనీలో వస్తే ఒక పక్క నుంచి వస్తూ ఈ రకమైనటువంటి యాంబియన్స్ అనేది మనం ఇచ్చామండి. ఈస్ట్ పక్కన వేరే వాళ్ళు ఉన్నారనమాట. బట్ ఈస్ట్ నుంచి కొంత సన్ రేడియేషన్ మనం తీసుకోవాలి కాబట్టి, ఇక్కడ మనం ఏం చేసామంటే, ఒక పెద్ద ఫిక్స్‌డ్‌ది ఒక గ్లాస్ అనేది పెట్టేసాము. దానికి సెక్యూర్డ్‌గా మనం ఏదైనా మెష్ అనేది పెట్టుకున్నాం. ఈ రకంగా కింద కారు, పైన ఈ రకంగా మనం ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. సో, మనం నెక్స్ట్ ఏంటంటే, అప్పర్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి డిజైన్‌ని మనం తీసుకుంటామండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మేమేదో ఇక్కడ 3డీలో చూపెడుతున్నాము, ఆకర్షణీయంగా ఉందని కాదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అనుకూలమైనటువంటి వైబ్రెన్సీ అనేది ఆ 4 గోడల మధ్య పొందుపరిచి, అక్కడ ఉన్న ఎనర్జీ డిస్టర్బెన్స్ కాకుండా యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ డెవలప్ చేస్తున్నామండి. దిస్ ఇస్ ద ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ మనం ఫాలో అయ్యేది. అంటే ఒక స్పేస్ వైబ్రేషన్ ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మనం హీల్ చేయడం. అటువంటి హీలింగ్ స్పేసెస్‌ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే అర్థవంతంగా ఒక డిజైన్ ఇవ్వడంతో పాటు స్పేసెస్‌ని ప్రాపర్‌గా ఫంక్షనాలిటీగా ఉండేటట్టు చూస్తూనే మన కంటికి కనపడిన ఒక వైబ్రెన్సీ దేవాలయం, ఆలయంలో ఉండేటువంటి లయని మనుష్యాలయంలో ప్రవేశపెడుతున్నామనమాట. అది స్థాపత్యవేదంలోని గృహవాస్తులో చెప్పబడిందనమాట. నెక్స్ట్ వీడియోలో డూప్లెక్స్ యొక్క అప్పర్ ఫ్లోర్‌ని మనం చూద్దామండి వర్షన్ 1లో. థాంక్ యూ.